Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే కిడ్స్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉండే సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే వర్షం తగ్గితే బాగుండు. ఈ సెంటెన్స్ని I wish the rain would slow down ఇలా చెప్తాం. Now the second question is వర్షాకాలం కన్నా చలికాలం బాగుంటుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వింటర్ ఇస్ బెటర్ దాన్ ద రెయినీ సీజన్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నువ్వు నత్తిగా మాట్లాడుతున్నావు. తడబడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నత్తి అంటూ ఉంటారు కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంకాస్త గట్టిగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ కింద పడకుండా ఆడుకో. ఇలా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ప్లే వితౌట్ ఫాలింగ్ డౌన్, ప్లే వితౌట్ ఫాలింగ్ డౌన్ ఇలా చెప్తాం. అదే ఈ మధ్య నువ్వు ఎక్కువగా దెబ్బలు తగిలించుకుంటున్నావు కాబట్టి ఆడేటప్పుడు లేదా ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండు ఇలా చెప్పాలనుకుంటే యూ హ్యావ్ బీన్ గెటింగ్ హర్ట్ అ లాట్ లేట్లీ, సో బీ కేర్ఫుల్ వైల్ ప్లేయింగ్. యూ హ్యావ్ బీన్ గెటింగ్ హర్ట్ అ లాట్ లేట్లీ, సో బీ కేర్ఫుల్ వైల్ ప్లేయింగ్ ఇలా చెప్తాం. అదే నీకు మళ్ళీ దెబ్బ తగిలిందా ఇలా అడగాలనుకుంటే డిడ్ యూ గెట్ హర్ట్ అగైన్, డిడ్ యూ గెట్ హర్ట్ అగైన్ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ దెబ్బలు తగిలినా నువ్వు పట్టించుకోవట్లేదు. పిల్లలు ఇలానే చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఈవెన్ దో యూ గాట్ హర్ట్ యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్, ఈవెన్ దో యూ గాట్ హర్ట్ యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ ఇలా చెప్తాం. ఈవెన్ దో యూ గాట్ హర్ట్ అంటే నీకు దెబ్బలు తగిలినా సరే అని. అదే నాకు చెప్పకుండా నువ్వు దెబ్బల్ని దాచిపెడుతున్నావా ఇలా అడగాలనుకుంటే ఆర్ యూ హైడింగ్ యువర్ ఇంజురీస్ వితౌట్ టెల్లింగ్ మీ, ఆర్ యూ హైడింగ్ యువర్ ఇంజురీస్ వితౌట్ టెల్లింగ్ మీ ఇలా అడుగుతాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఎవరైనా సరే దెబ్బ తగిలితే ఏడుస్తారు కానీ నువ్వెందుకు నవ్వుతున్నావు ఇలా అడగాలనుకుంటే ఎనీవన్ వుడ్ క్రై ఇఫ్ దే గాట్ హర్ట్, వై ఆర్ యూ లాఫింగ్, ఎనీవన్ వుడ్ క్రై ఇఫ్ దే గాట్ హర్ట్, వై ఆర్ యూ లాఫింగ్ ఇలా అడుగుతాం. ఎనీవన్ వుడ్ క్రై ఇఫ్ దే గాట్ హర్ట్ అంటే ఎవరికైనా సరే దెబ్బ తగిలితే వాళ్ళు ఏడుస్తారు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ వర్షంలో ఎక్కడికి వెళ్తావు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ ద రెయిన్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ ద రెయిన్ ఇలా అడుగుతాం. అదే బయట ఎవ్వరూ లేరు, అలాగే వర్షం కూడా చాలా ఎక్కువగా పడుతుంది, ఈ టైంలో ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్తావు ఇలా అడగాలనుకుంటే there is no one outside and it's raining heavily, where are you going to play at this time, there is no one outside and it's raining heavily, where are you going to play at this time ఇలా అడుగుతాం. Another example is it's raining very heavily, come inside and sit down, it's raining very heavily outside, so come inside and sit down అంటే బయట చాలా పెద్దగా వర్షం పడుతుంది కాబట్టి లోపలికి వచ్చి కూర్చో అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఎంత చెప్పినా వినకపోతే ఏం చేయాలి ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ యూ డోంట్ లిసన్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ, వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ యూ డోంట్ లిసన్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ ఇలా అడుగుతాం. అదే ఎవరితోనూ గొడవ పడొద్దని నేను నీకు చాలాసార్లు చెప్పాను ఇలా అడగాలనుకుంటే I have told you many times not to fight with anyone, I have told you many times not to fight with anyone ఇలా అడుగుతాం. Another example is నీళ్ళల్లోకి వెళ్ళొద్దని నేను నీకు చెప్పాను అయినా సరే వెళ్ళి పడ్డావు ఇలా అడగాలనుకుంటే I told you not to go into the water but you went and fell down, I told you not to go into the water but you went and fell down ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ చెప్పులు లేకుండా రోడ్డు మీదకి వెళ్ళావా. పిల్లలు చేసినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని డిడ్ యూ గో ఆన్ టు ద రోడ్ వితౌట్ స్లిప్పర్స్, డిడ్ యూ గో ఆన్ టు ద రోడ్ వితౌట్ స్లిప్పర్స్ ఇలా అడుగుతాం. అదే నువ్వు రోడ్డు మీదకి గనక చెప్పులు లేకుండా వెళ్తే ఏదో ఒకటి నీ కాలికి గుచ్చుకుంటుంది ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ గో ఆన్ ద రోడ్స్ వితౌట్ స్లిప్పర్స్ సంథింగ్ మైట్ పియర్స్ యువర్ ఫీట్ or your foot. If you go on the roads without slippers,
సంథింగ్ మైట్ పియర్స్ యువర్ ఫుట్. ఇలా చెప్తాం. సంథింగ్ మైట్ పియర్స్ యువర్ ఫుట్ అంటే ఏదో ఒకటి నీ కాలికి గుచ్చుకుంటుంది అని. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ నువ్వు దేని గురించి కూడా జాగ్రత్తగా ఉండట్లేదు లేదా దేనిని కూడా జాగ్రత్తగా పట్టించుకోవట్లేదు. ఇలా చెప్పాలనుకుంటే యు ఆర్ నాట్ బీయింగ్ కేర్ఫుల్ అబౌట్ ఎనీథింగ్ ఎట్ ఆల్. యు ఆర్ నాట్ బీయింగ్ కేర్ఫుల్ అబౌట్ ఎనీథింగ్ ఎట్ ఆల్. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ గోళ్ళు పెరిగాయి కత్తిరించు. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని యువర్ నెయిల్స్ హ్యావ్ గ్రోన్ లాంగ్, కట్ దెమ్. యువర్ నెయిల్స్ హ్యావ్ గ్రోన్ లాంగ్, సో కట్ దెమ్. ఇలా చెప్తాం. అదే నువ్వు నీ గోళ్లతో చెల్లిని లేదా అక్కని గీసేస్తున్నావు కాబట్టి వెంటనే నీ గోళ్ళు కట్ చేసుకో. ఇలా చెప్పాలనుకుంటే యూ ఆర్ స్క్రాచింగ్ యువర్ సిస్టర్ విత్ యువర్ నెయిల్స్, కట్ యువర్ నెయిల్స్ ఇమీడియట్లీ. యు ఆర్ స్క్రాచింగ్ యువర్ సిస్టర్ విత్ యువర్ నెయిల్స్, సో కట్ యువర్ నెయిల్స్ ఇమీడియట్లీ. ఇలా చెప్తాం. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ విల్ కట్ యువర్ నెయిల్స్, ఇట్ వోంట్ హర్ట్ అట్ ఆల్. ఆర్ ఐ విల్ కట్ యువర్ నెయిల్స్ అండ్ ఇట్ వోంట్ హర్ట్ యూ ఎట్ ఆల్. అంటే నేను నీ గోళ్ళు కత్తిరిస్తాను, నీకు అసలు నొప్పి ఏమీ రాదు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ కన్ను ఎర్రగా ఉంది, ఏమైనా తగిలిందా. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని యువర్ ఐ ఇస్ రెడ్, డిడ్ సంథింగ్ గెట్ ఇన్ టు ఇట్. యువర్ ఐ ఇస్ రెడ్, డిడ్ సంథింగ్ గెట్ ఇన్ టు ఇట్. ఇలా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఐ హ్యాస్ బికమ్ రెడ్ యాజ్ ఇఫ్ సమ్వన్ హిట్ యూ విత్ అ బాల్. యువర్ ఐ హ్యాస్ బికమ్ రెడ్ యాజ్ ఇఫ్ సమ్వన్ హిట్ యూ విత్ అ బాల్ అంటే ఎవరు నిన్ను బాల్తో కొట్టినట్లుగా నీ కన్ను ఎర్రగా అయిపోయింది అని. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ విల్ యూ టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఆర్ నాట్. విల్ యూ టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఆర్ నాట్ అంటే నువ్వు సరిగ్గా ఏం జరిగిందో నువ్వు నాకు చెప్తావా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.